హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో మంచి హెయిర్ టిప్ అయితే ఇవ్వబోతున్నాను, చూసేయండి. నా హెయిర్ అనేది చాలా అంటే చాలా లాస్ అయిపోయింది. చూడండి ఎంత సన్నగా అయిపోయిందో నా హెయిర్ అనేది. అందుకని నేనైతే మంచి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈరోజైతే మా పెదమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా పెదమ్మని అడిగాను, ఏంది పెదమ్మ ఈ మందారం పువ్వు పెట్టుకుంటే హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా అని అడిగితే, అవును గ్రోత్ అవుతుంది, పెట్టుకో ఏం పర్లేదు, నీ హెయిర్ ఎలాగో లాస్ అవుతుంది కదా, హెయిర్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది అని అన్నారు. అందుకని ఈ మందారం ఆకును మొత్తాన్ని కోసుకుంటున్నాను. ఇలా కోసుకున్నాక ఈ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే కోసుకొని వేసుకుంటున్నాను. అలాగే దీన్ని ఒక్కొక్కటిగా తెంచుకొని వేసుకుంటున్నాను. ఈ మందారం ఆకు అనేది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే మందారం ఆకు ఈరోజైతే కోస్తున్నాను, దాని ముందు రోజే రెయిన్ అనేది చాలా పెద్దగా పడింది. అందుకని చాలా ఫ్రెష్గా ఉంది ఆకు, మట్టి అనేది అస్సలు లేదు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మందారం పువ్వు ఉంది కదా, ఈ మందారం పువ్వును కూడా పెట్టుకుంటారంట. ఎందుకంటే ఈ మందారం పువ్వు పెట్టుకుంటే హెయిర్ అనేది కొంచెం బ్లాక్గా వస్తుందంట. అందుకని ఈ మందారం పువ్వును కూడా మిక్సీకి అయితే వేసుకొని పెట్టుకుంటారు. అలాగే మందారం ఆకుని అలాగే మందారం పువ్వుని మిక్సీకి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేశాక మిక్సీకి మూత పెట్టేశాక దీన్ని మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి దీంట్లో 1/3 వరకు అయితే వాటర్ని పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా వస్తే చాలు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకులో ఉండే విటమిన్స్ అన్నీ మన హెయిర్‌కి వస్తే చాలా తొందరగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. చూడండి. అంతే ఫ్రెండ్స్, గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా వచ్చింది మందారం ఆకులు అనేవి. కొంచెం గరుకుగా ఉండకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తే మన హెయిర్కి అనేది తొందరగా పట్టుతుంది. అలాగే మన స్కల్కి కూడా బాగా అంటుకుంటుంది. ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకోవాలి. మందారం పువ్వు ఆకును మొత్తాన్ని గ్రైండ్ చేసిన మొత్తాన్ని అలా వేసుకున్న తర్వాత నేనైతే వచ్చేసాను. చూడండి నేనైతే ఇప్పుడైతే ఈ మందారం ఆకు గ్రైండ్ చేసాం కదా చూపిస్తున్నాను. ఈ మందారం ఆకుని ఇలా గ్రైండ్ చేశాక దాంట్లో ఉండే అరుమ మొత్తం రిలీజ్ అయిపోయింది. మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే నా హెయిర్‌ని అయితే తీసేసుకుంటున్నాను. అలా విప్పేసుకొని కొంచెం చిక్కులు అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మందారం ఆకు కదా, ఆకు పెట్టుకున్నాక కొంచెం చిక్కులు అనేది ఎలాగో వస్తుంది. అందుకని హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం రిలీఫ్‌గా మనం పూసుకోవాలి కాబట్టి చిక్కులనేవి మొత్తాన్ని తీసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే తీసేసుకున్నాను చిక్కులు మొత్తాన్ని. చూడండి హెయిర్ అనేది ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు నేనైతే వైట్ చున్నీ ఏసుకున్నాను కదా, ఆ వైట్ చున్నీకి మందారం ఆకు అనేది అంటుకుంటుందేమో అని చెప్పి తీసేసాను. అందుకని ఇప్పుడైతే ఈ గ్రైండ్ చేసిన ఆకును మొత్తాన్ని ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఉంటే చాలు. మరీ అంత వాటర్ ఎక్కువ ఉండకూడదు. వాటర్ ఎక్కువ ఉంటే మనకి అంతగా అంటే జ్యూసీగా వస్తుంది. అంత హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికైతే అంత ఈజీగా ఉండదు, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం టైట్‌గానే వేసుకోండి. ఇలా వేసుకున్నాక నేనైతే మధ్యలో ఇలా స్ట్రైట్ లైన్స్ తీసేసి మన హ్యాండ్స్‌తో అయితే పూసేసుకోవాలి. నేనే పూసుకుంటున్నాను. ఎవరైనా మీకు పక్కన ఎవరైనా మీ మమ్మీ లేదా అక్క, సిస్టర్స్ ఎవరైనా ఉన్నా గానీ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే మనం పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్‌గా రాదు. నాకెవరు లేరు కాబట్టి నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి పెట్టుకుంటున్నాను. నాకు నేనే. ఇలా ఈ విధంగా అయితే మొత్తాన్ని పెట్టేసుకుంటున్నాను. నేనైతే మధ్యలో పాపిడి తీసుకొనైతే పెట్టుకుంటున్నాను. స్కల్‌కి మొత్తాన్ని అంటించాలి. బాగా మసాజ్ అయితే చేసుకోవాలి హెయిర్‌కనేది. ఆ స్కల్‌కి ఎందుకు అంటిస్తామంటే మన హెయిర్ అనేది రూట్స్ అనేవి మన స్కల్‌లో ఉంటాయి. పైన పెడితే మన హెయిర్ అనేది తొందరగా గ్రోత్ అవ్వదు. అందుకని స్కల్ లోపల పెట్టాలి. బాగా మసాజ్ చేయాలి లోపల. అలా పెట్టుకున్న తర్వాత ఇలా అయితే నేనైతే ట్విస్ట్ చేసేస్తున్నాను హెయిర్ మొత్తాన్ని. ఇలా మొత్తం హెయిర్ అంతా తిప్పుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే ప్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే ప్లక్కర్ పెట్టేసుకున్నాను. హెయిర్ ప్యాక్ అనేది చూసారు కదా, ఈ విధంగా అయితే ఫుల్‌గా వచ్చేసింది. చూడండి నాకు మొత్తం అయితే నా నెక్‌కైతే వెనకాలంతా అంటుకుంది. నేనైతే క్లీన్ చేసుకున్నాను. అది మీకు చూపియలేదు. అందుకని నేనైతే ఇప్పుడంతా చూపిస్తున్నాను. ఈ మధ్యలో ఈ హెయిర్ ప్యాక్ అనేది కొంచెం లేట్‌గా అవుతుంది కాబట్టి ఇంత లోపల ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇప్పుడు కొంచెం చిల్ అవ్వడానికైతే బిస్కెట్స్ అయితే తింటున్నాను. ఎందుకంటే రిలాక్సింగ్‌గా
ఉంటుంది. మన హెయిర్ అనేది కొంచెం కూల్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయాలని కాబట్టి చేశాను. ఇప్పుడైతే హెయిర్ అయితే హెడ్ బాత్ చేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో హెయిర్ అంతా. అప్పుడే అంత సాఫ్ట్‌గా రావు. కొన్ని డేస్ వాడాలి. అలా వాడితేనే మనకి హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్‌గా వస్తుంది. కొంచెం చిట్లకుండా కూడా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే చిక్కులైతే తీసేసుకున్నాను హెడ్ బాత్ చేశాక. మీరు కూడా ఇలానే చేయండి. చిక్కులన్నీ తీసాక మీరే చూడండి రిజల్ట్ అనేది. ఒక్క వెంట్రుక కూడా ఊడదు. ఎక్కడో కొంచెం 2, 3 వెంట్రుకలు ఊడినా మనకేముందిలే. దానికంటే ముందు మనకు చాలా ఊడుంటాయి కదా! దానికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అందుకని మీరు ఖచ్చితంగా ఇలానే ట్రై చేయండి. ఎవరైనా ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.